అది ఎప్పటికైనా మేడం అది చైనా మాంజా బ్యాండ్ కావాలి. ఈ సంవత్సరం అయితే 80% బ్యాండ్ ఉంది. చైనా మాంజ్ అయితే అందరు అడుగుతుర్రు, కానీ దులిపేట్లు అయితే ఏడలేదు. చైనా మాంజా అనేది చాలా రక్తం వచ్చే విధంగా ఉంటుండే, కానీ ఇప్పుడు కొద్దిగా పోలీసు వాళ్ళు అలా జాగ్రత్త తీసుకోవడం అనేది మంచి విషయం. हम भी कोशिश कर रहे हैं कि चाइना माना बंद होए, चाइना माना बंद हो के हम भी ये कॉटन का यूज़ करना बोल के हम भी पब्लिक को बोल रहे हैं. ఈసారి అయితే చాలా స్ట్రిక్ట్ ఉన్నారు మేడం. సిపి సార్ అయితే డైరెక్ట్ రిమాండ్ అని అంటున్నారు, విత్ ఫైన్ కూడా ఉన్నది. అది క్వాంటిటీ బట్టి ఉంటుంది. అది అలా చేయొద్దని చెప్పి పబ్లిక్ కూడా మేము ఏమంటారు షాప్ వెండర్స్కి కూడా హెచ్చరిస్తున్నాము. హైదరాబాద్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే పతంగుల పండుగ ఉంటుంది ఎక్కువగా. ఎట్లా దాదాపు ఈ పతంగులకి దారాలు వాడుతారు. చైనా మాంజా అయితే దీంట్లో కీలక రోల్ పోషిస్తుంది. అయితే దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎట్లా బ్యాన్ చేసినప్పటికీ కొన్ని చోట్ల అయితే అమ్ముతూ ఉన్నారంటారు. ఒక షాప్ ఓనర్గా మీరేమంటారు? యాక్చువల్ మేడం ఇది 100%లో 80% క్లోజ్ అయిపోయింది. మన చట్టం ప్రకారం మన పోలీసు వాళ్ళు కానీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కానీ బాగానే పికప్ తీసుకొచ్చారు. ఇది యాక్చువల్ బయట నుంచి వస్తుందంట, మనకు కూడా ఐడియా లేదు. గుజరాత్ నుంచి, బాంబే నుంచి సంథింగ్ అక్కడి నుంచి వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే సంక్రాంతికి ఒక 6 months బిఫోర్, 8 months బిఫోర్ కొంతమంది తెచ్చుకుంటారు. అప్పుడు కొన్ని పట్టుకోపోతే, ఇప్పుడు కొన్ని పట్టుకోపోతే అది అక్కడి నుంచి కొంచెం టైట్ చేస్తే చాలా అది ఉంటుంది. బట్ అది ఎప్పటికీ డేంజరే మేడం. అది ఇంకో విషయం, అది ఒక 1000 రూపీస్ 800 దొరుకుతుండొచ్చు. బట్ అది లాస్ అది తీసుకుంటే. ఈ థ్రెడ్ మాంజల్లో మార్జిన్ మనకి ఎక్కువ వస్తాయి. దిట్ ఈస్ బెటర్. ఇది ఎలా ఉంటుందంటే ఇది ప్యూర్ థ్రెడ్ అంటే ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇది 9 కార్డ్స్ 9 దారాలతో ఉంటుంది. దానికి పక్షులు కానీ మనం వెళ్తుంటే కానీ అది చాలా ఎప్పటికీ డేంజర్. నేను ఆల్రెడీ 3 years బ్యాకే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెచ్చి ఆ పోస్టర్స్ అలా పెట్టించాము. ఇంకో విషయము, ఇక్కడ చాలామంది కస్టమర్స్ ఎలా వస్తున్నారు అంటే చైనా మాంజా కావాలంటేనే పతంగ్ తీసుకుంటున్నారు మేడం. చైనా మాంజా లేదు, వాళ్ళు మన పతంగ్ తీసుకుంటలేరు. ఇప్పుడు ఉన్నోళ్ళ దగ్గర ఏం చేస్తున్నారంటే కొంచెం బ్లాక్ అమ్ముతున్నారు. బ్లాక్ అమ్మి సేల్ చేసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది చేత్తో సుతాయించే వాళ్ళు ఉంటారు మా దగ్గర చాలామంది. అందులో కూడా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చైనా మాంజా వస్తే వీళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. వీళ్ళకు 4 డబ్బులు వచ్చేవి, ఇప్పుడు డబ్బులు వస్తలేవు. అది ఎప్పటికైనా మేడం అది చైనా మాంజా బ్యాండ్ కావాలి. ఈ సంవత్సరం అయితే 80% బ్యాండ్ ఉంది. ఇంకా రాను నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకా సంవత్సరం కానీ 100% క్లోజ్ అయిపోతుంది మేడం. అప్పుడు మనకు నీట్ ఉంటుంది. ఆ చట్టం అంటే మనకు మంగళాట్ పిఎస్ వాళ్ళు, మా సిఐ కానీ ఎస్ఐలు కానీ మంచి వర్క్ చేస్తున్నారు మేడం. ఇప్పటికి బ్యానర్లు పెడుతున్నారు. బ్యానర్లు పెట్టి ఇంకో అంతా చెకింగ్ చేస్తున్నారు. నైట్ 11-12 అయినా సరే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా మా ఆంజల్ పతంగ్ తీసుకెళ్తున్నారు కదా, ఆ బండ్లు కూడా ఓపెన్ చేసి పడుతున్నారు, వాళ్ళని న్యాయం చేస్తున్నారు మేడం. అది 100% మనకు బ్యాండ్ కావాలని మాకు కూడా ఉంది. అది చైనా మాంజా వల్ల దాదాపు డేంజర్ పబ్లిక్ కావచ్చు, బర్డ్స్కి కావచ్చు. మరి కొనేవాళ్ళు దానికి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు మాంజాకి? మేడం ప్రయారిటీ అంటే అందులో అది యాక్చువల్గా 800-1000 రూపీస్ పిరికి ఉంటుంది. అందులో ఏంటంటే ఓ 70 గీటీలు మాంజి ఉంటుంది. 70 గీటీలు అంటే ఈజీలీ 2 years వస్తుంది వాళ్ళకి. ఇంకా అది తెగదు కదా మేడం, తెగదు. దానివల్ల ఇబ్బంది. మనం వన్ థింగ్ అది తీసుకొని మనం ఎగరేసినా కానీ మన చేతులు కట్ అవుతుంది మేడం, గ్యారంటీ కట్ అవుతుంది. అది డేంజర్ 100%. ఏం కోసుకోవడం, నర కోసుకోవడం ఎన్నో ఇక్కడని కాదు. లాస్ట్ ఇయర్ ఒక ఇక్కడ పక్షి కూడా, గరుడ పక్షి, అది పెద్ద పక్షి కూడా చుట్కాయిస్తే మనం వేసాం కానీ చనిపోయింది లాస్ట్లో. మాకు కూడా అది మంచిగా అనిపించలేదు అది చూస్తుంటే. అంటే కొంచెం అది చీప్ దొరుకుతుంది. అందుకే ఈ గీటిల్ తీసుకుంది అనుకోండి, ఇది మనకు 40 రూపీస్ పడుతుంది. అది తీసుకుంటే 20 రూపీస్, దాదాపు 50%. ఇంకా అది గట్టిగా ఉంటుంది. అది పతంగ్ ఎగరేసినా కానీ అది పతంగ్ కట్టు కాదు మేడం, ఖాళీ అది పట్టుకోవాలి. ఇదంటే కట్ అవుతుంది, మనది కూడా కట్ అవుతుంది, వాళ్ళది కూడా కట్ అవుతుంది. దట్ ఈజ్ అది చేస్తేనే మనకు సంక్రాంతి బెస్ట్. ఖాళీ పట్టుకోవాలి, అది నడుస్తుంది. దానివల్లనే మాంజా కొంచెం చీప్ అంటే చూడనీకి 1000-1500 ఇస్తున్నారు, కానీ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. అదే చూస్తున్నారు కానీ ఎఫెక్ట్ కొంతమంది దాంతో ఇబ్బంది అవుతుందని వాళ్ళు చూస్తలేరు. చైనా మాంజా తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ ఉంది. అసలు చైనా మాంజాకి ఎందుకు అంత డిమాండ్ ఎందుకు ఉంది? బ్యాన్ చేసినప్పటికీ అక్రమంగా అమ్ముతున్నారు. కారణం ఏంటి? చైనా మాంజాకి ఈ మాంజాకి డిఫరెన్స్ ఏంటి? చైనా మాంజా అయితే మొత్తం కాటన్ థ్రెడ్ అసలు ఉండదు, మొత్తం వైట్ తోటి ఉంటుంది. గుంజితే గిట ఇట్లా థ్రెడ్ అవుతుంది. ఇదైతే కాటన్ థ్రెడ్ ఉంటుంది. దీంట్లో అంత కాంచేం ఉండదు. కాంచ్ అంటే లైట్ గ్లాస్ లెక్క
దీంట్లో ఏముంటుంది ఒకటి కాటన్ రేట్ తోటే ఎగిరిపోయారు. అట్లా అమ్మకాలు ఎలాగ ఉన్నాయి? వచ్చిన వాళ్ళు పతంగులు కొనడానికి వచ్చిన వాళ్ళు మామూలు దారమే అడుగుతున్నారా లేకపోతే చైనా మాంజా అడుగుతున్నారా? చైనా మంచి అయితే అందరు అడుగుతుర్రు, కానీ దుల్పేటలో అయితే ఏడా లేదు. చైనా మంజ దుల్పేటలో ఏడా లేదు. ప్రతి దగ్గర కాటన్ రేటే నడుస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చైనా మాంజా బ్యాన్ ఉన్నప్పుడు చాలా వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. మరి దాన్ని ఎలా చూడాలి? అది ఎలా చూడాలంటే నేను ఎట్లా చెప్పాను అంటే, దుల్పేటలో అయితే లేదు, వేరే ఏరియాలో మీరు చూస్తే దొరుకుతుంది. ఓల్డ్ సిటీ అంటే చాన్మార్ సైడ్ ఆడ పోతే మీకు దొరుకుతుంది. చైనా మాంజా వరల్డ్ సిటీలో అమ్ముతూ ఉన్నారా? ఓల్డ్ సిటీలో అమ్ముతారు, ఒక 2-3 దగ్గర అమ్ముతారు, ప్రతి దగ్గర అయితే ఎవరు అమ్మరు. అది కూడా చాలా కష్టం చూసేది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ కైట్లు బాగా ఎగరేస్తూ ఉంటారు. అయితే ఈ ఏదైతే పతంకు వాడే దారం ఎక్కువ మంది చైనా మాంజాని వాడుతున్నారు. చైనా మాంజా తెలంగాణ బ్యాన్ ఉంది, ఎందుకు ఎక్కువ దానికి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు? చైనా మాంజా దానివల్ల ఎక్కువ కోయడం అనేది, పతంగులు కోయడం అనేది ఇంట్రెస్ట్ ఉంది అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఈ సిటీలో మెయిన్, ఊర్లలో అంటే అది నడిచిపోతుంటుంది, కానీ సిటీలలో అయితే అది కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళకు తెగడం కానీ, ప్రాణాలు కోల్పోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పటి నుంచి కైట్స్ ఎగరేస్తున్నారు? నేను ఒక 10 years అవుతుంది ఆ క్యాట్స్ ఎగరడం. చాలా అంటే ఇది ఒక ఫెస్టివల్, చాలా ఇష్టం ఇది క్రికెట్, ఇది సంక్రాంతి. అంటే మీరు చైనా మాంజాని వాడారా గతంలో? ఇప్పుడు కాదు, గతంలో. గతంలో వాడాము. ఒకటి వాళ్ళకి తెగడం కాకుండా మాకు కూడా దిగేటి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ చైనా మాంజా అనేది చాలా రక్తం వచ్చే విధంగా ఉంటుండే, కానీ మేము ఏదో వేరే పతంగులు అట్లా కోయడం అనేది సంతోషంలో ఇది మర్చిపోయేవాళ్ళం ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇప్పుడు కొద్దిగా పోలీసు వాళ్ళు అట్లా జాగ్రత్త తీసుకోవడం అనేది మంచి విషయం కాదు. ఈ చైనా మాంజా వాడడం వల్ల మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? ఇబ్బంది ఎందుకు, ఈజీ, అది అందరికీ కలుగుతుంది. మా ఫ్రెండ్స్కైనా కాకుండా ఎవరికైనా కలుగుతుంది. కాకపోతే సేఫ్టీ అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. కానీ పోలీసులు ఇలా జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా మంచిది. తెలంగాణ వ్యాప్తంగా చైనా మాంజా బ్యాన్లో ఉంది. దాదాపు పోలీస్ శాఖ వారు దాదాపు మంచి ప్రచారం కూడా చేస్తున్నారు. చూశారు కదా, ఈ సంక్రాంతి సంతోషాలు ఇట్లా డిఫరెంట్ ఫోటోలు వేసి బర్డ్స్ ఎలా తెగుతాయి ఇవన్నీ యాడ్స్ కూడా ఇచ్చారు. ఇంత పోలీసులు ప్రచారం చేస్తున్నప్పటికీ దీనివల్ల మంచి కేసులు అవుతాయి, చైనా మాంజా వాడొద్దని గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నప్పటికీ మాత్రం చైనా మాంజాలు మాత్రం అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. పోలీసు వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది, దాదాపు ప్రాణాలు పోతూ ఉన్నా కూడా ఎవరైతే అక్రమంగా చైనా మాంజాని అమ్ముతూ ఉన్నారో, మనతో షాప్ ఓనర్ ఉన్నారు. ఎలాంటి అవేర్నెస్ పోలీసు కల్పిస్తూ ఉన్నారు చైనా మాంజా గురించి? हम भी कोशिश कर रहे हैं कि चाइना माना बंद होए, चाइना माना बंद हो के हम भी ये कॉटन का यूज़ करना बोल के हम भी पब्लिक को बोल रहे हैं. जहाँ से जो मैन्युफैक्चरिंग हो रहा ना वहाँ से बंद करो बोल के हम भी गुजारिश कर रहे हैं पीएस में. ఇట్లా చైనా మాంజా అయితే బ్యాన్ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాన్ ఉన్నప్పుడు కొన్ని చోట్ల అమ్ముతూ ఉన్నారు. మరి ఎందుకు పోలీసులు వాళ్ళని కనిపెట్టలేకపోతున్నారు? और पकड़ रहे हैं, जहाँ जो बेच रहे चोरी छुपे बेच रहे ना, पकड़ रहे, सब जगह पकड़ रहे. बट जहाँ से होना है वहाँ से बैंड करे तो अच्छा रहता ना. जहाँ से नहीं आया तो माल सेल नहीं होएगा, अगर आएगा तो ही सेल होगा ना. मेरी भी ये गुजारिश है, जहाँ से बन रहा वहाँ से बैंड होना चाहिए. పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు చైనా మాంజా అమ్మకాల మీద? మేడం ఇదైతే చాలా సీరియస్ అవుతుంది మేడం. మన సిపి సార్ చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు, అది అందరికీ తెలిసిందే. ఇది చాలా ఫోకస్ పెట్టి అన్ని షాప్స్, ప్రతి ఒక్క షాప్ కూడా క్షుణ్ణంగా పరిశీలించినాం, ఎక్కడ కూడా అమ్ముతలేరు అని. ఇంకొకటి బ్యానర్స్ కూడా మేము చూపిస్తున్నాము, ఇస్తున్నాం కూడా, అమ్మొద్దు అని చెప్పి చెప్తున్నాము. బ్యానర్స్ కూడా అదే మాంజా అమ్మొద్దు, ఏదున్నా కాటన్ మాంజా, కాటన్ దారం విత్ ఫుల్ ఫెసిలిటీస్ తోటి చేయాలని చెప్పి చూస్తున్నాము. పబ్లిక్ కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. మాంజా అమ్మొద్దు, మాంజా కొనే వాళ్ళని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని అన్నట్టు చెప్తున్నామండి. చాలా సంవత్సరాల నుంచి మాంజా అమ్మకాలపై తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ ఉంది, అయినప్పుడు కొన్ని చోట్ల అమ్ముతూ ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈసారి? అయితే చాలా స్ట్రిక్ట్ ఉన్నారు మేడం. సిపి సార్ అయితే డైరెక్ట్ రిమాండ్ అని అంటున్నారు, విత్ ఫైన్ కూడా ఉన్నది. అది క్వాంటిటీ బట్టి ఉంటుంది, అది అలా చేయొద్దని చెప్పి పబ్లిక్ కూడా మేము ఏమంటారు షాప్ వెండర్స్కి కూడా హెచ్చరిస్తున్నామండి. ఎట్లా ఓన్లీ ధూల్పేట్, మంగళ ఘాట్ ఏరియాస్కే ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నారా, లేక దాదాపు హైదరాబాద్ మొత్తం చెప్తూ ఉన్నారా?
ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే కాదు మేడం, ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం నడుస్తున్నది ఇది. మొత్తం అన్ని కమిషనరేట్లలో కూడా స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చినాము అందరికీ. ఎవరు కూడా యూజ్ చేస్తలేరని చెప్పి మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తాం.